అన్నగారు నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు జోషి అండి. ఏ పని చేస్తారండి? మాది కొల్లేరండి. మేము చేపల వ్యాపారం చేస్తాం. ఎలా ఉందండి మీ బిజినెస్లో ఎన్ని ఎలా ఉన్నాయి ఇప్పుడు? ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నాయండి చేపల మార్కెట్. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చాక ఇంతకుముందు ఎక్స్పోర్ట్ ఉండేది కాదు. ఎక్కడికి బ్రోకర్ల వల్ల చాలా ఇబ్బంది పడేవాళ్ళం వైసీపీ గవర్నమెంట్లో. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చాక మాకు చేపలు కానీ ఆకుకూర రైతులు కానీ అన్నింటికి మెరుగుపడింది. బాగానే ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి. అనగారు ఈ రోజుతో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? ఆంధ్ర రాష్ట్రంలో ఎలా చూస్తూ ఉన్నారు? మా ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. అది రాష్ట్ర జనాభా మొత్తం తెలుసు. 5 కోట్ల జనాభా అందరికీ తెలుసు. గత ప్రభుత్వం పాలన ఎలా ఉందో ఈ సంవత్సరం వచ్చి మా ప్రభుత్వం పాలన ఎలా ఉందనేది అందరికీ తెలుసు. చాలా బ్రహ్మాండంగా ఉంది. అందువల్లే ప్రతి నియోజకవర్గంలో ఇవాళ సంవత్సరం ఈరోజు మేము సంతోషంగా మా పాలన బాగుంది, సంవత్సరం పూర్తయిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మా ఎమ్మెల్యే గారు చంద్రబాబు ప్రభాకర్ గారి అధ్యక్షన ఈరోజు మేము కేక్ కట్ చేయడానికి మేము ఫైర్ స్టేషన్ కాడికి ఎన్టీఆర్ పంప్ దగ్గరికి వచ్చాం. అన్నారు ఇప్పుడు చూసుకుంటే ఈ సంవత్సర పరిపాలన మీరు బాగుందని చెప్తున్నారు, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాలు పెరిగిపోయి అరాజకాలు పెరిగిపోయి పథకాలు ఎగ్గొట్టాడు, ఈసారి ముఖ్యమంత్రి నేనని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎంతవరకు నిజం అంటారు? అది ఎంతవరకు నిజం అనేది రీసెంట్గా మొన్న జరిగిన విధ్వంసకరం చూశారు. రైతులను పలకరిస్తాకు వచ్చి అమరావతిలో ఎంతమంది వైసీపీ శ్రేణులు మా టీడీపీ నాయకుల్ని ఆడపడుచుల్ని ఎలా రాళ్ళు విసిరి కొట్టారో రాష్ట్రం మొత్తం చూస్తుంది. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పాలన బాగుందో మా పాలన బాగుందో అనేది పక్కన పెడితే రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందనేది జనాభాగా తెలుసు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం మా ప్రభుత్వం అలా చేసేది కాదు. ఎక్కడ అందరూ స్వతంత్రంగా తిరుగుతున్నాం. అదే గత ప్రభుత్వం అయితే ఇలాగ ఇప్పుడున్న ప్రభుత్వం సరిగ్గా పాలన బాగోలేదంటే చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు కేసులు పెట్టి. కానీ ఇప్పుడు ప్రభుత్వం పాలన బాగుంది అంటే బాగుందండి, బాగోపోతే బాగోలేదని చెప్పుకునేంత ధైర్యం స్వాతంత్రం ఉంది. ఈరోజు మా ప్రభుత్వం పాలన వైసీపీ వాళ్ళు ఎప్పటికీ ఒప్పుకోలేరు. వాళ్ళు అమ్మ పాలు తాగే అమ్మరమ్ముని గుద్దే రకం. వాళ్ళు ఎప్పటికీ ఆ నిజాన్ని ఒప్పుకోలేరు. మా ప్రభుత్వ పాలన బాగుంది. ఇంకా మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు 2047 వరకు అన్నారు. అప్పటి వరకు ఆయనే ఉంటారు సీఎంగా. ఆంధ్ర రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పథంలో నడిపిస్తారని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు గతంలో రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? గతంలో ఆర్టీసీ బస్సు టైర్లు కాడ ఊడిపోయిన సంఘటనలు చూశారు. చాలామంది డెలివరీలు ఆటోల్లో జరిగిపోవడం లేదా 108 అంబులెన్స్లో జరిగిపోవడం జరిగింది. ఇప్పుడు సకాలంలో మా ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవకముందే అన్ని సార్లు రోడ్లు శుభ్రంగా పోసారు. కొన్ని రోడ్లు ప్యాచ్ వర్క్లు కూడా చేశారు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి రోడ్లు. ఎటు వెళ్ళినా సరే ఇంత అద్భుతమైన పాలన అందించే నాయకుడు ఇంకా ఎవరుంటారండి? ఇట్లా ఇప్పుడు ఎవరైనా సరే మంచి పాలన అందించేటప్పుడు పక్కన ఏం చేయలేని వాడికి ఈర్ష్య ఉంటుంది. చేసేవాడి మీద ఈర్ష పడతానే ఉంటాడు. ఇలా చేస్తూ ఉంటే మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తుందేమో, మళ్ళీ నాకు రాదేమో ముఖ్యమంత్రి పదవి అన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. అతను ఒక సైకో. ఆ సైకో పాలన గురించే అతను ఆలోచిస్తాడు తప్ప ఈ మంచి పనుల గురించి ఆయన ఎప్పుడూ ఆలోచించడు. ఆయనకి ఆలోచించడం కూడా రాదు. ఇప్పుడు చూసుకుంటే మన దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు పరిపాలన ఎలా ఉంటుంది? మా ఎమ్మెల్యే గారి గురించి అయితే చెప్పవసరం లేదండి. ఆయన గత 20 సంవత్సరాలు మట్టి టీడీపీ ప్రభుత్వంలోనే ఉన్నారు. ఒక్కసారి ఓడిపోయారు. ఇది 3వసారి ఆయన ఎమ్మెల్యేగా చేపట్టారు. ఆయన మా దెందులూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చాలా ఆప్యాయతగా పలకరిస్తారు. ఆయన ఇంటికి వెళ్ళినా సరే చాలా ఏదైనా సరే మనం చేసేది కరెక్ట్ అనుకుంటే ఇమ్మీడియట్లీగా రియాక్షన్ అవుతాడు. ఇది తప్పు అయితే తప్పని చెప్తారు. అలాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు. చాలా మనసున్న మనిషి ఆయన. అలాంటి ప్రభాకర్ గారు మళ్ళీ మాకే రావాలి, మాకే ఉండాలి, మా నియోజకవర్గంలోనే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాంటి మంచి ఎమ్మెల్యే గారు. కానీ ఆయనకి మినిస్టర్ పదవి వస్తుందని మేము చాలా ఆశపడ్డాం మా ఎమ్మెల్యే గారికి. మరి ఆయనకి రాబోయే కాలంలో మినిస్టర్ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాంటి మంచి వ్యక్తి ఆ పొజిషన్లో ఉంటే మా నియోజకవర్గానికి మాకు మంచి జరిగిద్దని మా నమ్మకం, గట్టి నమ్మకం. అనగారు అక్కడికి ఎవరైనా ప్రభాకర్ గారి దగ్గర కష్టం అని చెప్పుకుంటా వెళ్ళారనుకో, అక్కడికక్కడ అధికారులు మించి స్పాట్లో ఆ సమస్య తీరుస్తారని చెప్పి తెలిసింది. ఎంతవరకు నిజం? అది నిజం అనేది సోషల్ మీడియాలో మీరు చూస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో జరిగేది అది వాస్తవం, అవాస్తవం కాదు. ఇమ్మీడియట్లీగా అది కష్టమని తెలిస్తే, అది నిజమని తెలిస్తే ఇమ్మీడియట్లీగా అధికారులు అక్కడికక్కడే ఫోన్ చేసి కానీ లేదా రప్పించడం కానీ ఇమ్మీడియట్లీగా ఈ పని చేయమని తక్షణమే అధికారులకు ఆదేశిస్తారు.